వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో 3,46,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అధికారంలోకి రాగానే ప్రజావేదికలకు కూల్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టారని మంత్రి మండిపడ్డారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆ రోజు పరిపాలనే ధ్వంసంతో ప్రారంభమైంది, విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి మీటింగు ప్రజావేదికలో పెట్టారు. కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి పగలు ఈ టైంకి కలెక్టర్ మీటింగ్ పెట్టి ఎస్పీలతోటి సాయంత్రానికల్లా ఈ యొక్క ప్రజావేదికని కూలగొట్టండి చెప్పారు. అంటే పరిపాలన విధ్వంసంతో స్టార్ట్ అయింది. ఆ రోజు గత ప్రభుత్వం ఏ మాదిరిగా పనిచేసింది, ఈ ప్రభుత్వం ఏ మాదిరిగా పనిచేసిందో మీరందరూ బేరీ చేసుకోండి. మీరందరూ కూడా గత ప్రభుత్వం పనిచేసిందంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతోటే పరిపాలన జరిగింది. గట్టిగా నవ్వుకోవడానికి లేదు. బాగా నవ్వుకుంటే వెంటనే వాలంటీర్లు అది ఇంకొకళ్ళు ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు, ఏంటి వీళ్ళకి ఏం లబ్ధి చేరిందని చెప్పి మళ్ళీ అన్న ఒక రిపోర్ట్ మీద రాయడం. అదేవిధంగా బాధ వస్తే, ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకోవడానికి లేదు. గట్టిగా కన్నీళ్లు పెట్టుకుంటే ఈ ప్రభుత్వ పాలన పట్ల వీళ్ళు కన్నీరు పెడతా ఉన్నారు, అట్లా పెట్టుకోవడానికి వీలు లేదని అదొక కేసు పెట్టేవారు. గట్టిగా నవ్వుకున్నా ఇబ్బందే, గట్టిగా కన్నీళ్లు పెట్టినా కూడా ఇబ్బందే. అటువంటి పరిస్థితి, స్వేచ్ఛ లేకుండా బిక్కు బిక్కుమంటూ భయంతో 5 సంవత్సరాలు బతికాం మనం. అంచేత దయవుంచి అటువంటి పరిపాలన వైపు మళ్ళీ మరొక్కసారి చూడకుండా. ఎందుకంటే ఇప్పుడు వస్తూ ఉన్నారు, మళ్ళీ ఎట్లా వస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎట్లా వస్తున్నారు, రోడ్ల మీదకి ఎట్లా వస్తున్నారు, టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లా వస్తూ ఉన్నారు, గొడ్డళ్ళ పడుకుని వస్తూ ఉన్నారు. మోటార్ సైకిల్ మీద, ఇడ్లీ మీద గొడ్డళ్ళు పట్టుకుని రోడ్ల మీద వీరాంగం చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెడతా ఉన్నారు, బోర్డులు పెడతా ఉన్నారు. అక్కడే పొట్టేళ్లని నరికి ఆ రక్తం ఇలా చిమ్ముతుంటే ఆ ఫ్లెక్స్ల మీద వేసుకుని ఆనందం పొందుతూ ఉన్నారు. అంటే ఒక తలకాయ, ఒక మేక తలకాయను నరికినట్టుగా వాళ్ళు ఒకటే మాట చెప్తూ ఉన్నారు. రేపు 2029లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మరి పొట్టేళ్లను నరికినట్టుగా, గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా రప్ప రప్ప అని నరికేస్తామని చెప్తూ ఉన్నారు.